హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్‌కు, పెన్షనర్లకు రాష్ట్రపతి అదిరిపోయే శుభవార్త. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో సీనియర్ సిటిజన్‌లకు ముఖ్యంగా పెన్షనర్లకు రాష్ట్రపతి తరపున ఒక శుభవార్త అయితే వెలువడింది. దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభా వారి ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జీవితంలో ఆత్మసంతృప్తి అనేది చాలా ముఖ్యమని, ఏ రంగంలో అయినా అది ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడినట్టుగా సమాచారము. ఈ ఆత్మసంతృప్తి వృద్ధులకు లభించాలంటే వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం అవసరమని ప్రభుత్వం గుర్తించినట్టు కనిపిస్తోంది. ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత. ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికి ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం వృద్ధుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తుంది. వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా వృద్ధులకు 5,00,000 వరకు ఉచిత బీమాను అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా సమాచారము. ఈ పథకం ద్వారా ఇప్పటికే 7,37,00,000 మందికి పైగా వృద్ధులు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందారు. ఈ పథకం ఎంత ప్రభావితంగా పనిచేస్తుందో తెలియజేస్తోంది. మరి వయోపరిమితి తగ్గింపుపై పరిశీలన. ప్రస్తుతం ఈ పథకం 70 ఏళ్లు పైబడిన వారికి వర్తిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వయోపరిమితి మరింత తగ్గించే అవకాశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వయోపరిమితి 10 సంవత్సరాలు తగ్గించి 60 ఏళ్లకు పైబడిన వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే ఇది పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకు నిజంగా ఒక భారీ శుభవార్త అవుతుంది. వయోపరిమితి తగ్గింపు వల్ల లాభాలు. విస్తృత ప్రయోజనం. 60 ఏళ్లకు వయోపరిమితి తగ్గించడం వల్ల పెద్ద సంఖ్యలో వృద్ధులకు ఈ పథకం పరిధిలోకైతే వస్తారు. వారికి ఆరోగ్య భద్రత లభిస్తుంది. ముందస్తు సంరక్షణ. చాలామందికి 60 ఏళ్ల తర్వాత ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ వయస్సు నుంచే బీమా కవరేజ్ లభిస్తే వారు ముందస్తుగా వైద్య సంరక్షణ పొందగలరు. పెద్ద వ్యాధులను నివారించగలరు. ఆర్థిక భారం తగ్గింపు. వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ఉచిత బీమా ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వృద్ధులకు ఇది గొప్ప ఉపశమనం. మానసిక ప్రశాంతత, ఆరోగ్య భద్రత లభించడం వల్ల వృద్ధులు, వారి కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. మహిళల పాత్ర, రాజ్యాంగ హక్కులు. రాష్ట్రపతి తన ప్రసంగంలో మహిళలకు రాజ్యాంగం కల్పించిన అనేక అవకాశాలను, సీనియర్ సిటిజన్లకు అందించిన అవకాశాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇది సామాజిక న్యాయం, మానవత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది. వృద్ధ మహిళలకు కూడా ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు వారి జీవితాలను మరింత సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో సహాయపడతాయి. వయోపరిమితి తగ్గించి 60 ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ 5,00,000 ఉచిత బీమాను అందించాలనే నిర్ణయం కార్యరూపం దాల్చితే దేశంలో సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అవుతుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాకుండా వృద్ధులకు సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేయాలి అనైతే ఆశిద్దాము.